ఆ విధంగా కంసుడి యొక్క కోపాన్ని నిగ్రహించడానికి ప్రయత్నిస్తూ వసుదేవుడు, ఓ వీరుడా, ప్రాణులు పుట్టినప్పుడు వారి శరీరంతో మృత్యువు కూడా నిర్ణయం అవుతుంది. అది వెంటనే కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, కానీ మృత్యువు మాత్రం అనివార్యమైనదే కదా. మరణం అంటే శరీరం పంచభూతాలలో కలిసిపోవడమే కదా అని వివరిస్తాడు. ఎన్ని మాటలు చెప్పినా కూడా కంసుడి కోపం చల్లారదు. అటువంటప్పుడు వసుదేవుడు ఇంకొక ఉపాయాన్ని ఆలోచించి, ఇతనికి ఇలా చెప్తే లాభం లేదు అనుకొని మనసులో ఈ విధంగా అనుకుంటాడు. ఆపద పాలైన దేవిని రక్షించడం కోసం పుట్టబోయే కొడుకులను వీడికి ఇస్తాను అని చెప్తే మంచిది. ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, ఈమె ప్రాణాలతో ఇప్పటికి బయటపడుతుంది కదా అని అనుకుంటాడనమాట. అప్పటిదాకా ఏ దేవుడు వచ్చి మనకు సహాయం చేయకపోతాడా? కొడుకులను చంపడానికి ఇస్తానని చెప్పి భార్యను విడిపించడమే మంచి పని. వీడు ఇప్పుడు వదిలితే కొడుకులు కలిగే నాటికి పరిస్థితులు మారకపోతాయా? ఆనాటికి ఏ దైవమైనా అడ్డు రాకపోతుందా అని ఆలోచించుకొని, అంతేకాక దేవికి 8వ గర్భంలో ఉన్నవాడు ఈ కంసుని సంహరిస్తానని ఆకాశవాణి చెప్పింది. కాబట్టి తప్పకుండా ఆలస్యం చేయకుండా ఈమెను విడిపించడం మంచిది అని ఆలోచించుకున్నవాడై వసుదేవుడు మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ కంసుని గౌరవించే విధంగా తన మనస్సులో ఎంత దుఃఖం ఉన్నా కూడా ప్రసన్నమైన ముఖంతో ఈ విధంగా అంటున్నాడనమాట. బావా, ఈమెకు పుట్టబోయేది 8వ పుత్రుని వలన కదా నీకు మరణం సంప్రాప్తిస్తుందని ఆకాశవాణి పలికింది. కనుక ఈమెకు పుట్టబోయేడు కొడుకులందరినీ వరుసగా నేనే నీకు తెచ్చి ఇస్తాను, నీవు సంహరింతువుగాని అని చెప్తాడు. ఈ మాటలు విన్న కంసుడు ఆలోచించి సమ్మతించి సంతోషిస్తాడు. సద్గుణాలను గ్రహించిన వాని వలె భయపడుతున్న చెల్లెల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వసుదేవుడు బ్రతికే భాగ్యం లభించిందిలే అనుకుని భార్యతో కలిసి ఇంటికి వెళ్ళి ఉల్లాసంగా ఉంటాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిపోతుంది. ఆ విధంగా కంసుని చేత బాధించబడిన దేవకీదేవి సమస్త దేవతల భావమును తాను పొంది సంవత్సరానికి ఒకని లెక్కన 8 మంది కొడుకులను, 1 కూతురుని కంటుంది. ఆ వసుదేవుడు తన మనసులో చాలా ధైర్యంతో ఆడిన మాట తప్పని వాడై పుత్రులయందు ఆశపడక దేవకీదేవి మొదటి కొడుకును కీర్తిమంతుడను వానిని కనగానే కంసునికి అప్పగించాడు. ఈ విధంగా భూమి మీద ఆడిన మాటను తప్పక వెనుదీయక మోసం చేసే ఉద్దేశం లేనివాడు, మనసులో కలత పడకుండా ఉండేవాడు, తన శత్రువైన కంసునకు పుత్రులను చంపడం కోసం తానే ఇచ్చిన ధైర్యశాలి వసుదేవుడు తప్ప అన్యుడు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? అందుచేతనే మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడు అంతటి వాడు వాడి గర్భాన జన్మించాడు అని అప్పుడు సుఖ మహర్షి మహారాజుతో ఇలా అంటున్నారనమాట. ఓ మహారాజా, సత్యసంధులైన బుద్ధిమంతులకు అశక్యం అంటూ ఏమీ ఉండదు. న్యాయాన్యాయములను తెలుసుకున్న సామర్థ్యం కలవానికి ఇష్టమైనదంటూ ఏదీ ఉండదు. శ్రీహరి సేవలో ఆసక్తి కలిగిన వానికి ఒకరికి ఇయ్యకూడదంటూ ఏమీ లేదు. జ్ఞానం లేని వానికి ఇది కీడు కదా కనుక తలపెట్టరాదు అని అంటూ ఏమీ ఉండదు. ఈ విధంగా సత్యం తప్పకుండా కొడుకును అప్పగించిన వాసుదేవుని మాట నిలుకడకు మెచ్చి కంసుడు ఇట్లా అన్నాడు. బావా, కొడుకుని నీవు మళ్ళీ తీసుకుపో. వీడి వల్ల నాకు మరణ భయం లేదు. అందువల్ల వీడి మీద నాకు కోపం లేదు. నీ 8వ పుత్రుడే నాకు మృత్యువు కనుక వాడినే వధిస్తాను అని కంసుడు చెప్పగా వసుదేవుడు కొడుకును తీసుకుని వెళ్ళి పూర్తి ఆనందాన్ని పొందలేకపోయాడు. దుష్టుడైన భావ స్వభావం గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధపడుతూనే ఉంటాడనమాట. ఇలా ఉండగా ఒకరోజు నారద మహాముని కంసుని ఇంటికి వచ్చి ఏకాంతంగా, ఓ కంసుడా, రేపల్లెలో ఉన్న నందుడు మొదలైన వారు, వారి భార్యలు, కొడుకులు, చుట్టాలు, దేవకి మొదలైన స్త్రీలు, వసుదేవుడు మొదలైన యాదవులు దేవతలే గాని మానవులు కాదు. నీవు కాలనేమి అనే రాక్షసుడువు. సకల దేవతా స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు దేవకీదేవి పుత్రుడై పుట్టి ఈ లోకానికి కీడు చేయ తలపెట్టాడు. నిన్ను ఇంకా ఇతర రాక్షసులను చంపుతాడు అని చెప్పి నారదుడు దేవకార్యం పూర్తి చేసి స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నారదుడి మాటలు విన్న కంసుడికి ఇది ఎంతో ఆరాటంగా అనిపిస్తుంది. యాదవులు దేవతలని, నారాయణుడి చేత వధించబడిన కాలనేమి తానే అని తెలుసుకుంటాడు. వెంటనే కలవరపడి మహాకోపంతో దేవకి వసుదేవులను పట్టి బంధించి తీసుకొస్తాడు. శ్రీహరిని తలుచుకుంటూ వారు కన్న కొడుకుల 6గురిని చంపాడు.
అంతటితో ఆగక యదు భోజ అందక దేశాలకు ప్రభువు తనకు తండ్రి పవిత్రుడు అయిన ఉగ్రసేనుణ్ణి పట్టి చెరసాలలో బంధించి పట్టుదలతో సూరసేన దేశానికి తానే రాజై పరిపాలించసాగాడు. రాజ్యకాంక్ష కలిగిన రాజులు తమ జీవితాలను కాపాడుకోవడానికి ఎవరినైనా చంపుతారు. అక్కడ తల్లి, తండ్రి, అన్నదమ్ములు, స్నేహితులు, బంధువులు అనే వరుసలు లెక్క చేయరు. కంసుడు దేవకీదేవి కొడుకులను 6 వధించాడు. ఆదిశేషువు అనబడే విష్ణువు యొక్క అంశ ఆమెలో 7వ గర్భంగా ప్రవేశించింది. ఆ సమయంలో శ్రీహరి తనను నమ్ముకున్న యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందని తెలుసుకొని యోగమాయాదేవితో ఇలా అంటాడనమాట. భద్ర, నీవు గోపికలు, గోపాలకులు కాపురం ఉన్న రేపల్లెకు వెళ్ళు. వసుదేవుని భార్యలు 8 మందిలో 7 మధురలో కంసుని చేత చెరసాలలో ఉంచబడ్డారు. కానీ రోహిణీదేవి మాత్రం చెరసాలలో పడకుండా ఆ రేపల్లెలో ఉంది. నువ్వు దేవకీదేవి గర్భంలో వెలుగుతున్న శేషుడని నా తేజస్సును నేర్పుగా తీసి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టు. ఆ తర్వాత నేను దేవకీదేవి పుత్రుడనై పుడతాను. నీవు నందుని భార్య అయిన యశోదకు కూతురువై జన్మించు. ఓ యోగమాయ, నిత్యమంగళ, నానావిధ సంపతులకు నిలయమని, అన్ని కోరికలను తీర్చే శక్తి గల దానివని మానవులు నీకు కానుకలు, బలులు ఇచ్చి భక్తితో కొలుస్తారు. అంతటా కొన్ని నెలలకు రోహిణీదేవి గర్భాన ఒక కుమారుడు పుట్టాడు. మిక్కిలి బలం కలిగిన వాడు కావడం వల్ల బలభద్రుడని, అందరినీ ఆనందింపచేసేవాడు కనుక రాముడని, గర్భాన్ని బయటకు తీయడం వలన జన్మించిన వాడు కనుక సంకర్షణుడని అతనికి